నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పులో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నేతలు పెమ్మసాని, నసీర్ అహ్మద్. సమస్యలపై ఆరా, టీడీపీ హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. వైసీపీ నిర్వహిస్తున్నవి సిద్ధం సభలు కావు, అబద్దాల సభలు. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాజీ మంత్రి ఆలపాటి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆరోపణ. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు. బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న రామాంజనేయులు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాదయాత్ర నిర్వహించారు. టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించిన పెమ్మసాని చంద్రశేఖర్, నసీర్ అహ్మద్ బారాం ఇమాం పంజా, సంగడిగుంట, మంత్రివారి వీధి, ఐపీడీ కాలనీ, హుస్సేన్ నగర్, చంద్రబాబు కాలనీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీల నిర్మాణం కూడా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే పేదలు సంతోషంగా ఉంటారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తాము ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రంజాన్ తోఫా కానివ్వండి, పేదలకు విద్య కోసం ఇచ్చేటువంటి కానుకలు కానీ, అలాగే పెళ్లి కానుక కానీ అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం. ఈ ప్రాంతానికి పూర్తిగా అవగాహన చేసుకొని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి ఆయన అందరికీ కూడా రుజువు చేస్తూ హామీ ఇస్తూ పెద్ద ఎత్తున ప్రజలతో మమేకం అవుతూ రాబోయేటువంటి రోజుల్లో ఒక సుపరిపాలన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పంపించినటువంటి వరంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. పెమ్మసాని గారు ఈ రోజున అందరికి కూడా ఇలాగ హామీ ఇచ్చారు. మేము వచ్చిన ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఫామ్ చేసిన మరుక్షణమే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద దృష్టి పెట్టి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ డెఫినెట్గా మేమంతా పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఇక్కడ ప్రతి చోట కూడా ప్రతి కార్యకర్తను కూడా పలకరించి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. మోడీ రిమోట్ ద్వారా ఏపీ రాజకీయాలను శాసిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అన్నారు. జగన్ కూడా మోడీతో పొత్తు కోసం పాకులాడి భంగపడ్డారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకోమని చంద్రబాబు బహిరంగంగా చంపలేసుకున్నారన్నారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడారని, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ ప్రయోజనాలను మోడీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీతో ఎవరి ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారో చెప్పాల్సిన అవసరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ఉందన్నారు. రాష్ట్రంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. జగన్ శాండ్ మైనింగ్ దోపిడీపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. మోడీ బిల్లులకు జగన్ మద్దతు పలకలేదని నిరూపిస్తే తాను రాజకీయాలకు రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఢిల్లీలో ముస్లింలు రోడ్డుపై నమాజ్ చేసుకుంటూ ఉంటే పోలీస్ శాఖ అమిత్ షా కనుసన్నల్లో నడిచిందన్నారు. నమాజ్ చేసుకునే వారిని కాలుతో తన్నడం అనేది సిగ్గుమాలిన చర్య అని, ఇలాంటి ఘటనలపై సుప్రీంకోర్టు జడ్జి విచారణ చేసి సంబంధిత మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుకు పోను, నాకు బుద్ధి వచ్చింది, నేను గతంలో చేసిన తప్పు మరెప్పుడు చేయను అనేటటువంటి మాటని సందర్భంగా ఉట్టంకిస్తా ఉన్నాను. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేగో వీర బొమ్మతో వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు యొక్క విధానాల్ని, నరేంద్ర మోడీ గారిని మరీ ముఖ్యంగా వంచాడు, తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని మోసం చేశాడని చెప్పి బహిరంగ సభలో చెప్పడమే కాదు, పాచిపోయిన లడ్డు ఇచ్చాడు అని చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఏమి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏమి నరేంద్ర మోడీ గారు చేశారో, ఈ పొత్తు పెట్టుకున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సదస్సు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగింది.
సదస్సులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఈవీఎం పోలింగ్ యంత్రాలు రాజ్యాంగబద్ధమా అనే అంశంపై చర్చించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థిక ప్రాతిపదికను ఇస్తున్నామంటున్నారు, కానీ అది నిజం కాదన్నారు. ఈడబ్ల్యూఎస్ ముసుగులో మొట్టమొదటిసారిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేశారు అనేది వాస్తవమన్నారు. ఏది ఏమైనా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అని చెప్పబడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఫౌండర్ చింతల శ్రీకాంత్, ప్రెసిడెంట్ శాంతకుమార్, గీతావాణి తదితరులు పాల్గొన్నారు. ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకున్న చేంజ్ చేశారంటే పేదవాళ్ళకి నేను 10% రిజర్వేషన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం రావాలి? యాజ్ ఎనీ లాజికల్ పర్సన్ కి 10% రిజర్వేషన్ నేను పేదవాళ్ళకి ఇస్తాను అంటే ఫస్ట్ లెజిటిమేట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ భారతదేశంలో పేదవాళ్ళ శాతం ఎంత ఉంది అని అడగాలి. 10% పేదవాళ్ళకి ఇస్తానడం లేదు, మనం నమ్మిస్తున్నారు. దీని పేరేంటి? ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్. కానీ దీని యాక్చువల్ పేరేంటో తెలుసా? కేవలం అగ్ర కులాల్లో ఉండే పేదవాళ్ళకి మాత్రమే, అంటే కులం ప్రాతిపదికన రిజర్వేషన్ కలిగించింది. అగ్ర కులాల్లో ఉండే పేదవాళ్ళకి, బీసీలో ఎవడన్నా పేదవాడు ఉన్నాడు అనుకో వాడికి ఇవ్వరు, ఎస్సీలో పేదవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఇవ్వరు. అంటే ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, ఈ 3 కమ్యూనిటీస్ ని కూడా 10% రిజర్వేషన్ అనే జోన్ లో నుంచి తీసేశారు. అంటే మీరు ఈ కులంలో పుట్టారు కాబట్టి మీకు ఈడబ్ల్యూఎస్ వర్తించదు. ఎక్కడ అసలు లాజికల్ గా ఉందా వినడానికన్నా మీకు? సీఎం జగన్ నిర్వహిస్తున్నవి సిద్ధం సభలు కాదని, అబద్దాల సభలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మేదరమెట్ల సభలో కొత్త మేనిఫెస్టో విడుదల చేసే ముందు పాత మేనిఫెస్టోను ఎంతవరకు అమలు చేశారో చెప్పాలన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో ఏ వర్గం జీవన ప్రమాణాలు మెరుగయ్యాయో తెలపాలన్నారు. రాజ్యాంగబద్దంగా బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన వ్యక్తి వైఎస్ జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. పేదలకు సెంటు భూమి అంటూ భారీ అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడ్డారా లేదా అని ప్రశ్నించారు. అన్ని విధాలా ప్రజలను వంచిన వైసీపీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏ నిధులైతే ఎస్సీ ఎస్టీలకి కేటాయించబడినటువంటి నిధులను కూడా పక్కదోవ మళ్లించినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రాజెక్టులు లేవు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు ప్రకటించావు. ప్రతి జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తా ఉన్నావు, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తా ఉన్నావు. ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని హామీలు ఇచ్చావు? ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా, ఎన్ని హామీలు ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన హామీలు దాదాపు నవరత్నాలతో కలిపి మేనిఫెస్టోలో 199 హామీలు ఇచ్చినటువంటి నీ హామీలు రేపు ఒకసారి జరగబోయే సభలో నేను ఈ హామీలు ఇచ్చాను, వీటిని అమలుపరిచాను, వీటిని అమలుపరచలేకపోయాను అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా. బీసీల అభివృద్ధి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమితోనే సాధ్యమని ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు అన్నారు. టీడీపీ జైహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ నేతల గుండెల్లో వణుకు మొదలైందన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బోర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. బీసీ డిక్లరేషన్ను టీడీపీ జనసేన కూటమి అధినేతలు ప్రకటించగానే వైసీపీ అధినేత ఆలోచనలో పడ్డారని, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీల అభివృద్ధిపై 10 అంశాలపై చేసిన ప్రకటన అద్భుతంగా ఉందన్నారు. బీసీ మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు, బీసీలపై జరుగుతున్న దాడులపై స్పందించి ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని చెప్పడంపై అందరి నుండి హర్షం వ్యక్తమవుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే బీసీ రిజర్వేషన్లు 22% కుదించిందని, దానిని తిరిగి 33% పెంచడానికి చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల వ్యూహంలో తాము వైసీపీ శ్రేణులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలలో బీసీలకు సంబంధించినటువంటి అభివృద్ధి పథకాలను ఒక్కసారి చూసినట్లయితే ఏదైనా మళ్ళా బీసీల అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అన్నటువంటి విషయం ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా స్పష్టమవుతుంది. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 30 పథకాలతో, బీసీ సప్లాన్తో, ఆదరణ పథకాలతో, ఫెడరేషన్లతో, బీసీ కార్పొరేషన్లతో
బీసీలకు అనేక రకాలుగా ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళ సాధికారతను చూపించారు. వాళ్ళ సాధికారతను చేసి దేశం యావత్తు బీసీలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల చర్చ జరిగేటట్లు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ డిక్లరేషన్లో 10 అంశాలు జోడించి ఈ బీసీ డిక్లరేషన్ చేయడం అనేటువంటిది యావత్తు బీసీ సోదరులందరూ కూడా, బీసీ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, యువనేత లోకేష్ బాబు గారిని, ఈ బీసీ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ కూడా మరి వైసీపీ ప్రభుత్వంలో కనుమరుగయ్యాయి. మరి వాటిని మళ్ళీ తెర మీదకి తీసుకురావడం, నెక్స్ట్ మా పాలనలో మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసేటటువంటి ప్రభుత్వంలో బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్ని నిర్మాణం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏదేమైనా బీసీ డిక్లరేషన్ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీసీ కుటుంబంలో ఈ డిక్లరేషన్ గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. గత 2-3 రోజులుగా మేము గ్రామాల పర్యటన చేసినప్పుడు బీసీలు పెద్ద ఎత్తున ఈ బీసీ డిక్లరేషన్లు పేపర్లు జిరాక్స్ తీసుకొని చర్చించుకోవడం, వాటిని మళ్ళా సార్ ఈ డిక్లరేషన్ బాగుంది అన్నటువంటి అంశాల మీద ఆనందాన్ని వ్యక్తపరచడం. మరి ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం వెంట బీసీలు ఉన్నారు, బీసీల వెంట తెలుగుదేశం ఉంది అన్నటువంటి దాన్ని సార్థకం చేశారు ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుపై 9 మంది అధికారుల కమిటీ నివేదికను ఆమోదించి వెంటనే జీతాలు పెంచాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పనిచేసే పారిశుధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులకు సమానంగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల నైపుణ్యానికి తగిన జీతాలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. స్కిల్ వర్కర్లకు సెమీ స్కిల్ జీతాలను చెల్లించడం సరికాదన్నారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపు కోసం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలోపు జీతాలను పెంచకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. 21,500 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పే పాత్ర మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్కుల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పార్కుల్లో అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఒక పని కాదు, మొక్కలు కట్ చేయటం కానీ, డివైడర్ల దగ్గర శుభ్రం చేయటం కానీ, చెత్త చెదారం కానీ ఏం చెత్తన్నా శుభ్రం చేస్తూ ఉన్నారు. పార్కుల్లో టాయిలెట్లు శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నటువంటి వాళ్ళని గార్డెనర్ అని ముద్రేసి వాళ్ళకు కూడా గార్డెనర్ అని అన్న సెమీ స్కిల్ జీతం 18,500 ఇవ్వాలి. కానీ 9 మంది కమిటీ 15,000 రూపాయలు రికమెండేషన్ చేశారు. ఈ రకంగా అనేక తప్పుల తరకలతో ఆ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ని సవరిద్దామంటున్నాం. అదే సందర్భంలో ఆ రిపోర్ట్లో 7,000 మందికి న్యాయం జరిగేటువంటి అంశం కూడా ఉంది. 7,000 మందికి జీతాలు ఇప్పుడు ఇస్తున్నటువంటి 15,000 18,500 అవ్వటానికి, 18,500 21,500 అవ్వటానికి కూడా స్కోప్ ఉంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర బలగాలు జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నాయి. ఎస్పీ తుషార్ దూడి నేతృత్వంలో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో కవాతు చేపట్టాయి. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించాయి. టీడీపీ ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో భారీగా చేరారు. పార్టీలో చేరిన వారిని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలోని వట్టిచెరుకూరు, గుంటూరు రూరల్ మండలాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు నచ్చగా టీడీపీ జనసేన కూటమి ప్రకటించిన అంశాలు నచ్చడంతోనే వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని, కుటుంబాలు ఆర్థిక భారంతో పనులు లేక, మరొక వైపు ధరలు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు, మరొక వైపు డీజిల్ పెట్రోల్ ధరలు, మరొక వైపు ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపైన చెత్తపైన పన్నులు, వీటన్నిటిని చూసిన తర్వాత
ఒక్కొక్క కుటుంబం మీద దాదాపుగా 5 లక్షల పైగా అప్పులు ఉన్నాయన్నటువంటి విషయం తెలిసి మరి వైసీపీ నుంచి పూర్తిగా వైదొలిగి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. మరి ఈరోజు పొద్దున కూడా వింజనపాడు నుంచి దాదాపుగా 30 ఎస్టీ యానాదులకు సంబంధించినటువంటి కులస్తులు వాళ్ళ కుటుంబాలతో సహా వచ్చి జాయిన్ అయ్యారు. మరి ఇప్పుడు అట్లాగే పాత మల్లయ్య పాలెంలో కొత్త మల్లయ్య పాలెంలో పత్తిపాడు మండలానికి సంబంధించి మరి ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు జాయిన్ అవుతున్నారు. శారదా కాలనీలో పేదలు గత 50 ఏళ్లుగా నివసిస్తున్నారని, వారందరికీ ఇళ్ల రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. సిపిఐ పోరాటాల ఫలితంగానే ఇళ్ల స్థలాలు, మౌలిక వసతులు కల్పించబడ్డాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు కోటయ్య, రవీంద్రబాబు, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. తుఫాను బాధితుల కోసం 70 ఏళ్ళు ఇవన్నీ కూడా ఇల్లు నిర్మాణం చేపట్టి 79లో ఎవరైతే పేదలు అట్లాగే మరి తుఫాన్లో దెబ్బతినడానికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి సుమారు 50 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా వాటికి పట్టాలే మరి ఉన్నాయి. ఆ పట్టాలకు సంబంధించి మరి ఆర్థిక పరిస్థితుల వల్ల, ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇళ్ళన్నీ కూడా పట్టాలు వాళ్ళ ఆర్థిక స్తోమతతోటి మరి అమ్ముకోవడం జరిగింది. అట్లాగే కొన్ని వారి వారసులు కూడా మరి పంచుకొని ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో మరి శారదా కాలనీ వాసులందరూ కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని సిపిఐగా మరి పోరాటం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే అన్ని ఇళ్లకు కూడా మరి ఇండివిజువల్ అప్లికేషన్లు కూడా పెట్టించి మరి సిపిఐ ఆధ్వర్యంలో మరి వివిధ రూపాల్లో ఆందోళన కూడా నిర్వహించాం. మరి మున్సిపల్ ఎలక్షన్ జరిగిన క్రమంలో తూర్పు నియోజకవర్గం 57వ వార్డు అంబేద్కర్ నగర్ కృష్ణ బలిజ సంఘం ఎడ్యుకేషన్ సొసైటీ కమ్యూనిటీ హాల్లో కృష్ణ బలిజ చైర్మన్ కోలా భవానీ మణికంఠ ఆధ్వర్యంలో సిద్ధం సభ విజయవంతం కోరుతూ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూరి ఫాతిమా హాజరై ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో 57వ వార్డు కార్పొరేటర్ రిహానా, వార్డు ప్రెసిడెంట్ నూర్, కృష్ణ బలిజ సంఘం నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ విసం శ్రీను, కృష్ణ బలిజ సంఘ కమ్యూనిటీ హాల్ అధ్యక్షులు బత్తుల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో ఓంకారేశ్వరునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, జాగరణ జరిగాయి. హరహర శంభో శంకర అంటూ భక్తుల ఓంకార నాదంతో ప్రాంగణం మార్మోగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ భారతీ సంగీత నిలయం వ్యవస్థాపకులు వినావి శారదా భారతీదేవి వారి శిష్య బృందం నాగలక్ష్మి, సాయిలక్ష్మి అనేక కీర్తనలను వీణలపై వీణుల విందుగా పలికించి ఆహుతులను అలరించారు. విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద భారం మోపి వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొళ్లిపళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. పొన్నూరులోని టీడీపీ కార్యాలయంలో దూలిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. ఒక చేత్తో ప్రజలకు రూపాయి ఇస్తూ మరో చేత్తో వారి నుంచి 10 రూపాయలను సీఎం జగన్ దోచుకుంటున్నారని అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలపై సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షాలపై లేనిపోని ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నరేంద్ర చెప్పారు. బీజేపీ నాయకులు ఢిల్లీ రమ్మంటేనే టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారని స్పష్టం చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఒక్క పైసా అంటే ఒక్క పైసా భారమేలా ప్రజల మీద. 5 ఏళ్లలో కరెంటు కోతలు అంటే తెలియదు, ఒక్క పైసా భారం అయ్యకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. సంక్షేమం పేరుతో నేను వేస్తున్నానని చెబుతున్నాడు. ఆయన వేసేది రూపాయి, ప్రజల నుంచి కొట్టేసేది 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు. ఛార్జీల బాధుడు మట్టుకు విపరీతంగా ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, కరెంటు తీసుకోండి, పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఏదైనా సరే విపరీతమైన భారం ప్రజల మీద వేయటం జరిగింది.
సీతానగరం 1వ లైన్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీతానగరం 1వ లైన్లోని బ్రహ్మంగారి దేవస్థానంలో గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా జరిగింది. ఆలయ ధర్మకర్తలు గట్టి శ్రీనివాసరావు, నేల శంకర్రావు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో నెహ్రూ నగర్ వాకర్స్ అసోసియేషన్ తరపున ఎర్రగోపు నాగేశ్వరరావు దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, వేములకొండ శ్రీనివాస్, బత్తిన శంకర్రావు పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. డాక్టర్ ముంజంపల్లి శివకుమార్, ఇతర సభ్యులు అతిథులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో గొడుగు శంకర్, హుస్సేన్, అరవపల్లి శ్రీనివాసరావు, వేముల దుర్గారావు, ఇమ్రాబత్తిని శేషసాయి, సోమశేఖర్, రావణ్, మల్లి, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పరిసర ప్రాంత భక్తులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజల సంకల్పం నెరవేరాలనే ఆలోచనతో ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మహాశివరాత్రి శుభాకాంక్షలు నగర ప్రజలకు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలతో పాటు కళ్యాణ మహోత్సవం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా మా గోరంట్లలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గుడారాల పండుగ ప్రార్థన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ బోల రామాంజనేయులు, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బ్రహ్మస్వామి చంద్రశేఖర్, నక్కా ఆనందబాబు పాల్గొని ప్రార్థనలో భక్తులకు తమ సందేశం అందించారు. ఎంతోమంది కళ్ళల్లో ఆవేదన, కళ్ళల్లో కన్నీళ్లు, బాధాసప్తమైనటువంటి హృదయంతో ప్రభువుని వేడుకున్నాం. ఎన్నో బాధలున్నాయి. ఇల్లు లేదన్న బాధ, పిల్లలు అభివృద్ధిలోకి రాలేదన్న బాధ, మరి పిల్లలకు భవిష్యత్తు లేదన్న బాధ, రోగాలతో బాధపడుతున్నటువంటి మనకు మంచి జరగాలని హోసన్న మందిరంలో ప్రభు దూతలైనటువంటి అబ్రహం గారు, రాజు గారు ఈరోజు ప్రార్థనలు చేశారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో 88వ త్రిమార్తి శివ జయంతి మహోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అశోక్ నగర్ వినాయక స్వామి గుడి వద్ద శివలింగ దర్శనం, దీప ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శివ జయంతి ఆధ్యాత్మిక రహస్యం గురించి వివరించారు. ఇది ఇలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారిస్ ఈశ్వరిలు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 10, 11, 12 తేదీలలో రాజయోగ క్లాసులు నిర్వహించనున్నట్లు దేవాపురం సెంటర్ జడ్జ్ ఉమా తెలిపారు. కలిగి ఉండటం, మనలో ఎలాంటి దుర్గుణాలు ప్రవేశించకుండా కామ, క్రోధ, లోభము, అహంకారాలనేటువంటి చెడు దుర్గుణాలకి దూరంగా మన జీవితాన్ని గడపటం, ఈ జాగరూకతతో ఉండటం, ఇది అసలైనటువంటి జాగరణ. ఇవి తెలుసుకుని మనం ఎప్పుడైతే జరుపుకుంటామో ప్రతిరోజు మనకి శివరాత్రియే అవుతుంది. పరమశివుడు భోలానాథుడు ఈ సృష్టి పైన అవతరించి మనందరి ఆత్మలకు ముక్తి, జీవన్ముక్తి ఇవ్వటానికి, మన దుఃఖాలు దూరం చేసి సుఖాన్ని ఇవ్వటానికి, ఈ భారతదేశాన్ని స్వర్ణిమ భారతదేశంగా తీర్చిదిద్దటం కోసం స్వయంగా పరమాత్ముడు అవతరించినటువంటి సమయము కనుక ఆ ఈశ్వరుడి యొక్క సందేశాన్ని మనం అందరం కూడా గుర్తించినట్లయితే మనం ఆత్మలో అందరం పావనంగా కాగలుగుతాము. క్రోసూరులో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు జరిగిన పోషణ్ పక్వాడ్ శిక్షణ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలకు, బాలింతలకు మరియు చిన్నపిల్లలకు ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా సేవలు అందిస్తున్న అంగన్వాడీల ఉద్యోగం మానవత్వంతో కూడి ఉంటుందని, ఇలాంటి ఉద్యోగం దొరకడం
పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు కనబర్చిన 5 అంగన్వాడీ టీచర్లకు సన్మానం చేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనం పెంపుదలకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దంపతులకు అంగన్వాడీలు ఘన సన్మానం చేశారు. నర్సరావుపేటలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తున్న వారికి బల్లబండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం డీబీఆర్సీ ఏరియా కోఆర్డినేటర్ వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రసాదించిన హక్కులు, అవకాశాలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శామ్యూల్, అనిల్ కుమార్, హేమలత, మల్లెల చిన్నప్ప, తోకల సాంబయ్య, నక్కా థామస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఆర్ఎస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆల్తాఫ్ పట్నం బజార్, సంగడిగుంట, పాతగుంటూరు, యాదవ్ బజార్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా షేక్ ఆల్తాఫ్ మాట్లాడుతూ ఎవరు అధికారంలోకి వచ్చినా పట్నం బజార్ను పట్టించుకున్న పాపాన పోవటం లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో పాదయాత్ర చేపట్టిన టీడీపీ నేతలు పెమ్మసాని, నసీర్ అహ్మద్. సమస్యలపై ఆరా, టీడీపీ హయాంలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. వైసీపీ నిర్వహిస్తున్నవి సిద్ధం సభలు కావు, అబద్దాల సభలు. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మాజీ మంత్రి ఆలపాటి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోదీకి తాకట్టు పెట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆరోపణ. టీడీపీలో చేరిన పలువురు వైసీపీ కార్యకర్తలు. బీసీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న రామాంజనేయులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.